తేనె ఒకటి కల్తీ చేశాడు. ఆ దేశభక్తి పేరు చెప్పి కోట్లు దోసుకున్న గజ దొంగలు వీళ్ళంతా. పూర్వకాలంలో మ్లేచ్చులు, పిండారీలు, దగ్గులు చచ్చిపోయి ఈ రూపంలో పుట్టారు, వీళ్ళ కంపెనీల రూపంలో, మందుల కంపెనీల రూపంలో. ఆ రామ్దేవ్ బాబా కరోనా నీళ్ళని అమ్మాడు, ఓ దిక్కుమాల దొంగల దోపిడి మందు ఒకటి చేసి 700-800 కోట్ల సేల్ అంట, దానికి ప్రాఫిట్లో కుమ్మేశాడు. తీరా చూస్తే లండన్లో అది భాగవతం బయట పెట్టారు. అది నాలుగు గీసుకునే మూడు దురుసుకునే పేస్ట్ దీనికి కూడా పనిలేదు, అది కింద దురుసుకునే నాప్కిన్ కూడా పనిలేదు, దాని వాల్యూ కూడా చేయదు. అది ఇటు ఉత్తి పుణ్యానికి తగలేశారని అదో తగలబెట్టిన ప్రోడక్ట్ అని చెబితే మన ఆయుష్ వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు చెప్పినాక దీన్ని తీసుకెళ్ళి భద్రంగా మీరు మందు వాడచ్చు అని వీళ్ళు చేశారు. ఏం చేశారు? గాడిదలు కాస్తున్నారు, ఏం చేస్తున్నారు? కరోనా నీళ్ళు ఏంటి, ఆ అశ్వగంధలు ఇదే మీరు ప్రూవ్ చేశారు ఎక్కడన్నా? ఎక్కడ ప్రూవ్ చేశారు? ఓ పక్కన అక్కడి నుంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ల్యాబ్లు ఇది ఒక పెద్ద చెత్త అని చెప్పి రిపోర్ట్ వస్తే మీరు దాని ఇక్కడ అప్రూవల్ ఇచ్చారంటే మీరు దేనికి లొంగిపోతున్నారు, దేనికి చేస్తున్నారు? నా డైట్ వచ్చింది కదా అని డాక్టర్ గోపాల శివనారాయణ గారు లాంటి ఇలాంటి పెద్ద మనుషులు అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు వెళ్ళి ఎన్ఐఎన్ అడిగారు. ఎన్ఐఎన్ వెళ్ళి రామకృష్ణ గారి డైట్ ఉంది కదా, మీరు ఇదేదో బాగా ప్రజలు లక్షల మంది చేస్తున్నారు, యాజ్ ఎ డాక్టర్లుగా మేము అద్భుతమైన ఫలితాలు చూస్తున్నాం, యాజ్ ఎ డాక్టర్లుగా మేము అనేక మంది ఈ డాక్టర్ల టీం వెళ్ళి అడిగి మీరు ఇండిపెండెంట్ పరిశోధించండి, తప్పు ఉంటే చెప్పండి అంటే మేము చేయమన్నారు. ఫ్యాట్ తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది, మేము చేయమని చెప్పారు. అంటే ఎంత సన్నాసి నాలెడ్జ్ అంటే, ఎంత సన్నాసి నాలెడ్జ్ అంటే అంత సన్నాసి నాలెడ్జ్. ఎన్ఐఎన్ ఎంత దురదృష్టం చూడండి. అక్కడ ఐసీఎంఆర్ భారతదేశ అత్యున్నత వైద్యం అండి, వీళ్ళతో తలనొప్పి ఏంటంటే వ్యాక్సిన్ అంటే ఆగస్టు 15 కల్లా రిలీజ్ చేస్తారండి, అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం వీళ్ళు. అసలు ప్రపంచ దేశాల్లో మనం చూసి నవ్వుకుంటారు, ముఖాన్ని ఓస్తారన్న సిగ్గు శరం కూడా లేదు వాళ్ళకి. అంటే దేశం అనేది లేదు, పిల్లల బొమ్మలాట్లాగా ఉంది అంతే వాళ్ళకి. చూడండి ఇవాళ కోవాక్సినో లేదా సంథింగ్ ఏదో ఉంది మన దేశీ అంటాం కదా, ఇది వేసుకుంటాక ఎందుకు భయపడుతున్నారు డాక్టర్లు చెప్పండి? అంటే డాక్టర్లు భయపడి తీసుకొచ్చి మీరు ప్రజల మీద రుతారా? ఎయిమ్స్ దగ్గర నుంచి డాక్టర్లు రిజెక్ట్ చేశారే, ఈ రిజెక్ట్ చేసిన మన మీడియాలు రాయు మనం దాచేస్తాం. ఫావిఫిరావర్ అనే ట్యాబ్లెట్ హైదరాబాద్ నుంచి తయారైతే ఒకడు 125 అమ్ముతాడు, 130 ట్యాబ్లెట్లు వేసుకోవాలంట. అందులో 18 ట్యాబ్లెట్లు మోటరో చేసుకోవాలంట, వేసుకుంటారు. ఒక్కో ట్యాబ్లెట్ ఎంత, ఒకడు 120కి అమ్ముతాడు, ఒకడు 70కి అమ్ముతాడు, ఒకడు 28కి అమ్ముతాడు. అంటే ఒకే ట్యాబ్లెట్ ఇంత రేటు తేడా ఎలా ఉంది? పోనీ ఇన్ని రేట్లు తేడా ఉంది, వేసుకుందాం బాగానే ఉంది. ఫావిఫిరావర్ ఒక్కడికైనా కరోనా తగ్గింది? అసలు కరోనాకి మందు కనిపెట్టారా? అంటే నీ అమ్ముదాం అనుకుంటే నువ్వు ఏదైనా అమ్మేస్తావు, ఎమర్జెన్సీలు అట్లానే పర్మిషన్ ఇస్తావు. ఇంత పోటుగాళ్ళు బాగుంది. హెచ్ఐవి చాలా పెద్దది కదా, నేను ఎక్కడ వేసుకున్నప్పుడు వచ్చింది అది హెచ్ఐవి. మరి ఏది హెచ్ఐవికి వ్యాక్సిన్? ఇది ఇంత శ్రద్ధ దాని మీద చూపించలా? వేరియేషన్స్ మారుస్తుంది అన్నావు, మరి ఇది మార్చేస్తానుగా, ఇది కూడా మార్చేసి మరి దీనికి అట్ట వదులుతున్నావు? ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? ఇండియా ఉంది, వెనకబడిన దేశం, ప్రజలు అడ్డగాడిదలాగా బాధ్యత లేకుండా తిరిగే దేశం మన హైదరాబాద్లోనే. అంటే నేను చూసిన కళ్ళతో చూసి చెప్తున్నా. మాస్క్ పెట్టుకోము, ఇంకోటి ఉంది, మనకి ఏ ప్రోటోకాల్స్ పాటించాం. ప్రభుత్వం చేస్తే ఓ రోజు యాక్టింగ్ చేస్తాం, రెండో రోజు మళ్ళీ మామూలే. 100 మంది కలిసిన కూడా పెట్టాం, అయినా సరే మనకేమైనా ఉందా? లేదు. తక్కువ జనాభా, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రతివాడు కారులో తిరగలిగే స్టేటస్, వైద్యం అంతా ఫ్రీ. అలాంటి దేశాలన్నీ వాళ్ళు ఏమైపోతున్నాయి? రోజుకు 2-3 వేల మంది చచ్చిపోతుంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో 40-50 కేసులు, తెలంగాణలో 100 లోపు కేసులు. ఇది ఇన్ని కోట్ల మంది జనాభాకి. అంటే 100-150 కేసులు తెలుగు రాష్ట్రాలు మొత్తం కలిపి ఉన్నాయంటే ఇన్ని కోట్ల మంది జనాభాకి, ఆల్మోస్ట్ 12 కోట్ల మంది జనాభాకి ఇన్ని కేసులు. ఇది ఒక జబ్బా, దీనికి అంత కాన్సన్ట్రేషన్ చేయాలా? అంటే దీని పేరు మీద లక్షల కోట్ల బిజినెస్ ప్రతివాడు వేయాలి. ఎప్పటికి వ్యాక్సిన్ అందుతుంది? ఇదంతా ఈ మోసాలని ప్రజలు తెలుసుకోవాలి. ఇదేది కూడా మనకు హెల్ప్ చేయలేవు, మనం కాపాడుకోవాలి ఈ వైద్య వ్యవస్థ నుంచి. ఇక్కడ ఈ సందర్భంగా కరోనా చేసిన మేలు ఏంటంటే, కరోనా వచ్చినాక మన వైద్య సమాజం మొత్తం ఒక విషయం స్పష్టంగా చెప్పింది ఏంటంటే, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ బీపీ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ మందులు వాడే వాళ్ళకి ఇబ్బంది అని. ఎస్, అంటే కరోనాతో రిస్క్ లేదు, వీటితో రిస్క్ ఉంది. కరోనా ఉన్నప్పుడు వీళ్ళు కొన్నాళ్ళకి వస్తే మరి ఇది పోగొట్టడానికి, రిస్క్ను పోగొట్టడానికి మీరేం చేస్తున్నారు వైద్య సమాజం? మీరు తగ్గిస్తారా? తగ్గించారంట, కంట్రోల్ చేస్తారంట. ప్రపంచంలో ఒక్కడిక తగ్గించింది మీరు ప్రోటోకాల్ ఎట్లా చేశారా? ఎవరి చెవులో పూలు పెడతారు మీరు? ఒక్కడ కూడా తగ్గలేదు, అది ప్రోటోకాల్ అయిపోయింది. చూడమ్మా, అమెరికా నుంచి ఇక్కడ దాకా అసలు డయాబెటీస్ కూడా కాదు, అమెరికా లాంటి కంట్రీలో ఎంత నీచమైన వ్యవస్థ అంటే, ప్రీ డయాబెటిక్ పేరు చెప్పి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ముగ్గురికి ఇచ్చేస్తారు. మీరు కెమెరామ్యాన్, నీకు ఎవడైనా సరే, ఇప్పుడు నీకు ఇంటికి వెళ్ళాలి తొందరగా అని చెప్పి ప్రెషర్ చూసుకున్నాం, ఆ టైంలో నీకు చాలా ఎక్కువ ఉంటుంది. అసలు తమాషా తెలుసా, ఇండియాలో బీపీలు ఎలా వస్తుంది తెలుసా జనాలకి? ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మామూలుగా, ఆ డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ రూమ్లోకి వెళ్తారు కదా, డాక్టర్ రూమ్లోకి వెళ్ళే టైంకి ఇక్కడ టెన్షన్ వస్తుంది, అప్పుడు బీపీ కొంత పెరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కుర్చీలో డాక్టర్ ఇలా చూస్తాడు అనుకో, మనకి సీరియస్గా ఏదో మనకేదో బాకీ ఉన్నాడు చూసినట్టు చూస్తాడు అనుకో, డబ్బులో బాకీ ఉన్నాడు చూసినట్టు. ఆడు చూడగానే ఇటు కుండలు జారిపోతే ఇంకా బీపీ పెరుగుతుంది. ఆడ కుర్చీలో కూర్చుంటే నర్సు వచ్చి చేతి కూడా చూడుతుంది, డాక్టర్ సీరియస్ చూస్తూ ఉంటే నర్సు మీరు కిరికి చూస్తూ ఉంటుంది సీరియస్గా ఏదో దొంగను చూసినట్టు. వీడికి బీపీ ఇంకా పెరుగుతుంది. ఇక డాక్టర్ చెవిలో పెట్టుకుని పై ప్రాణాలు పైన పోతాయి, ఏం చెప్తాడని అలా బిగుసు కూర్చుంటాడు. ఆయన టెస్ట్ చేయగానే బీపీ ఆమడదరం కనిపిస్తుంది, సత్యోపోయిన జీవితాంతం రాస్తాడు.
ఎక్కువ మందికి 100కి 40 మందికి వచ్చే బీపీలు ఇవే, రియల్ బీపీలు కాదు. అసలు బీపీ చూసే పద్ధతి అది కానే కాదు. ఏంటి చేతికి చూడితే దాన్ని వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. తెల్లకోట చూడగానే అప్పుడు కూడా పొడుచుకొస్తున్నాయి, రూమ్ దాటి బయట నాకేముండదు. ఇప్పుడు నువ్వు ఒక గదిలోకి వెళ్తేనో ఒక స్టేజ్ మీద ఎక్కినాడుకో కాళ్ళు వణుకుతాయి, కింద వణుకుతాయా వణకో, స్టేజ్ని ఫేస్ చేస్తే వస్తాయి. ఆ వణుకుంది కాబట్టి జీవితాంతం వణుకుడు రాగు అని చెప్పి అడిగి ఏమైనా మందులు ఇస్తావా? అది స్టేజ్ ఫీర్ ఉండి సైకలాజికల్గా వచ్చిన ఫీలింగ్. నువ్వు ఆ బీపీని మటుకు చేసావు. బీపీ ఎన్ని రకాలు చేయాలి? సుమారు 14 రకాలుగా బీపీ చూసి కూర్చోబెట్టి మిషన్ ఎలా పెట్టి నుంచోబెట్టి పరిగెత్తి చూసి ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని ఎన్ని చేసి బీపీ చూడాలి. ఎంతమంది చేస్తున్నారు అలా? Like and subscribe Eagle Media Works.